వెంకటేష్ కుటుంబ కథల చిత్రాల హీరోనా, మాస్ సినిమాల కథానాయకుడా, ప్రేమ కథలతో ఆకట్టుకునే నటుడా, హాస్య చిత్రాల నాయకుడా? ఈ ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. ఇవన్నీ కలగలిసిన వైవిధ్యం ఎవరిలో ఉందంటే మాత్రం విక్టరీ వెంకటేష్ అని ఏ తెలుగు ప్రేక్షకుడైనా టక్కున చెప్పేస్తాడు. ఇది 25 ఏళ్ల నట ప్రస్థానంలో ప్రేక్షకుల మనసుల్లో వెంకీ మాత్రమే సాధించుకున్న చోటు. నేడు ఆ కథానాయకుడి పుట్టినరోజు. నటుడిగా వెంకటేష్ ప్రయాణం అనుకోకుండానే ప్రారంభమైంది. తన జీవితంలోని కష్ట నష్టాలు చూసిన నిర్మాత రామానాయుడు తమ పిల్లలను పరిశ్రమలకు దూరంగా ఉంచాలనుకున్నారు. అయితే కలియుగ పాండవులు స్క్రిప్ట్ కు ముందుగా అనుకున్న హీరో కృష్ణ అందుబాటులో లేకపోవడంతో వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యారు. అలా అనుకోకుండానే వెంకటేష్ కెరియర్ ప్రారంభమైంది. అనుచరులు లేనిదే, లీడర్లు లేరులే, కార్మికులు లేనిదే, ఓనర్లు లేరులే, భక్తులే లేనిదే, దైవాలు లేరులే. హీరో నువ్వే, లీడర్ నువ్వే, ఓనర్ నువ్వే, దైవం నువ్వే. వెనక 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 ఉండకురా, ముందుకు 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 దూసుకురా. వాళ్ళ వెనక 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 ఉండకురా, నువ్వు ముందుకు 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 దూసుకురా. ఈ కౌరవ ఈ దానవ ఈ రౌరవ నీతికి ఖండ ఖండమైపోయిన ఈ భరత ఖండంలో అర్జునులై గర్జిస్తా, దుర్జనులను నిర్జిస్తా. పాండవులం, కలియుగ పాండవులం. హీరోగా నిలదొక్కుంటున్న సమయంలో గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం రావడం వెంకీ అదృష్టంగా చెప్పాలి. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలం సినిమా విజయంతో పాటు వెంకటేష్ కు మరో నంది అవార్డును అందించింది. తొలి సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన వెంకీకి ఇలాంటి అవకాశం దక్కడంలో ఆశ్చర్యమేముంటుంది? ఫలితంగా వరుస విజయాలు, అవార్డులకు వెంకటేష్ చిరునామాగా మారాడు. క్షమాపణ కాదు, సమాధానం చెబుతాను. నన్ను ఇక్కడికి రప్పించింది డబ్బు తెచ్చిన నీ పొగరు. నీ కూతురు చేత నన్ను చిత్రవద చేయించింది డబ్బున్న నీ అహంకారం. నీ చేత నన్ను చులకనగా మాట్లాడించింది డబ్బు వల్ల పలిసిన నీ మతం. నీకిన్ని హంగులు, ఆర్భాటాలు, అహంకారం తెచ్చిన ఆ డబ్బుని నేను సంపాదిస్తాను. నీ జీవిత కాలంలో సంపాదించిన డబ్బు అతి కొద్ది కాలంలో నేను సంపాదిస్తాను. అన్యాయాలతో, మోసాలతో నువ్వు సంపాదించిన డబ్బు కంటే రెట్టింపు డబ్బు నీతిగా, నిజాయితీగా నేను సంపాదిస్తాను. నమస్కారం. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. ఈ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. చక్రపాణి మాస్టర్ అంటే అంతా బడిపంతులు అనుకుంటారు, కానీ ఆయన కుస్తీలు నేర్పేవారు. ఆయనకి చదువు రాదు, నిశాని వేలుముద్ర వేసేవారు. కానీ ఇక్కడ చక్రపాణి మాస్టర్ సంతకం ఉంది. చదువు రాని ఆ మనిషి సంతకం ఎలా చేశారు? పొలం పంచాయతీకే చెందుతుందని తీర్పు చెప్తూ 15 సంవత్సరాలుగా పంటను అనుభవించిన పశుపతి గారు దేవాలయానికి 2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తున్నాను. వల్లకాట్లో కలిసింది కాబట్టి ధర్మం న్యాయాన్ని ఆశ్రయించింది. నీ కథ ఏమిటో విన్నాను, నా బాధ్యత ఏమిటో తెలుసుకున్నాను. నేను తొట్టిన ఈ చితిమంట ఆరకముందే, నీ బిడ్డ బూడిదగా మారకముందే 90వ దశకం వెంకీ కెరియర్ కు స్వర్ణ యుగం అని చెప్పాలి. ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డులను అందుకోవడం గతంలో చాలా మంది నటులకు సాధ్యం కాలేదు. బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెంబర్ 1, సూర్య, ఐపీఏ, క్షణక్షణం, చంటి, సుందరాకాండ, కొండపల్లి రాజా, అబ్బాయి గారు, ముద్దుల ప్రియుడు, ధర్మక్షేత్రం ఇవన్నీ వెంకీకి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాయి. వీటిల్లో చాలా వరకు సీరియస్ పాత్రల్లోనే వెంకటేష్ కనిపించాడు. పరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను.
నష్టపరిహారం కడతావా? కట్టరా? స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకుని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టువరా? వెలకట్టు. నేను ఎంత జాగ్రత్తగా సామాన్ డిక్కీలో పెట్టానో అంత మర్యాదగా ఆ నోటు తీసి నా చేతిలో పెట్టకపోతే నీ కారు, ఆ నోటు, నువ్వు నేను ఇక్కడి నుంచి కదలం. ఏంటి ఇస్తారు చెప్పు. నాకు చిన్న సాయం చేసి పెడతారా? చెప్పు, చేస్తా. ఇదిగో దీన్ని సుబ్బయ్య నా మెళ్ళలో ఎప్పుడు కడతాడో అడుగుతావా? ప్రేమించుకున్నారా చిత్రంతో వెంకీ రెండో ఇన్నింగ్స్ ఆరంభమైందని చెప్పాలి. అప్పటిదాకా మాస్ పాత్రలు, కుటుంబ కథా చిత్రాలు చేసిన వెంకటేష్ ఈ చిత్రంతో మరోసారి ప్రేమ కథను ఎంచుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ప్రేమ కథలో నటించేందుకు తొలుత వెంకీ సంశయించిన ఆ తర్వాత పాత్రోచిత నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయం వెంకీ కెరియర్ లో గొప్ప మలుపుగా చెప్పవచ్చు. ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలా తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను.